ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత రశ్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు చక్కని విషయం ఏంటి అంటే పరీక్షిత్ యొక్క జననం, ఆయన ఎలా పుట్టాడు ఏమిటి అనే విశేషాల గురించి మనం తెలుసుకుందాం. సరే, శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం అంతా జరిగింది. ఇంకా ఆయన బయలుదేరదాం అనుకునే సమయంలో గబగబా ఉత్తరాదేవి, ఉత్తర అంటే అభిమన్యుడి యొక్క భార్య గబగబా పరిగెట్టుకొచ్చింది. శ్రీకృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చేసింది. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యేత్ యత్ర మృత్యు పరస్పరం. ఓ దేవదేవా, ఓ జగదీశ్వర, నువ్వు నన్ను రక్షించాలయ్యా. నువ్వు తప్ప నన్ను ఇంకెవరు రక్షిస్తారు చెప్పు? నన్ను రక్షించేవారు ఎవరు ఈ లోకంలో లేరు. నన్ను రక్షించాలంటే నువ్వే రక్షించాలి. ఏమిటో భయంకరమైనటువంటిగో ఆ యొక్క బాణం వచ్చి నా యొక్క గర్భాన్ని ఛేదించడానికి సిద్ధంగా ఉంది. నా మీదకి బాణం వచ్చేస్తోందయ్యా. అంచేత ఆ బాణాన్ని నువ్వు బాణం నుండి నన్ను కాపాడాలి అని ఆమె అడుగుతోందన్నమాట. నన్ను నా గర్భంలో ఉన్నటువంటి శిశువుని సంహరించడానికి వచ్చే బాణంలా ఉన్నది అన్నాడు. ఈ లోపలే 5 బాణాలు పాండవుల వైపు కూడా వస్తున్నాయట. చూడండి ఎంత విచిత్రం. అంటే ఉత్తర గర్భంలో ఒక బాణం పెడుతోంది. ఈ 5 బాణాలు 5గురు పాండవుల మీదకి పెడుతున్నాయి. సరే, అంతా కూడా శ్రీకృష్ణ భగవానుడికి తెలియనిది ఏముంటుంది? అంతటా సర్వవ్యాపి ఆయన, సర్వ జగద్రక్షకుడు, లోకాన్ని రక్షించేవాడు. ఈ మాయ అంతా ఆయనకి తెలియనిది ఏం కాదు. ఆయన వెంటనే తన భక్తుల్ని రక్షించడానికి ముందర సిద్ధంగా ఉంటాడు స్వామి. ఎవరిని? అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ అని అనన్యమైన భక్తి ఉండాలి మనకి. స్వామి ఒకసారి రక్షించు అంటే అలా రక్షించడు, అందరినీ రక్షిస్తాడేటి? ఎవరైతే నన్ను శ్రద్ధతో కొలుస్తారో వారి యోగక్షేమాలను కూడా నేను చూస్తాను అన్నటువంటి స్వామి. మరి అటువంటి స్వామి 5 బాణములు పాండవుల మీదకి వస్తున్నాయి. ఆ బ్రహ్మాస్త్ర సంబంధమైనవి. ఒక బాణం ఏమో ఉత్తరా గర్భాన్ని ఛేదించడానికి వస్తూ ఉంటే సరే, ఆ ముందర 5గురిని రక్షించాడు. ఎవరిని? ఆ పాండవుల 5గురిని కూడా ఆ బాణాన్ని తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టేవాడికి 5 బాణాలు కూడా పోయాయి. ఈ లోపల స్వామి ఇంకో ఈ ఉత్తరా గర్భంలో అంగుష్ట రూపంలో ప్రవేశించి ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని అడ్డువేసి ఆ గర్భాన్ని అలా రక్షిస్తూ ఒక అంగుష్టమైన పురుషుడు. ఆయన అంత అందగాడు. అంగుష్టమైన పురుషుడే. పట్టు వస్త్రాలు ఉన్నాయట, కమండలాలు ఉన్నాయట, మంచి దేదీప్యమానమైనటువంటి బంగారు కిరీటం ఉందట. మేఘశ్యాముడు, మంచి కాంతివంతంగా మంచి తేజోవంతంగా ఉన్నటువంటి
అంగుష్ట బాలుడై ఆమె గర్భంలో ప్రవేశించి ఆయన యొక్క తేజస్సుతో బ్రహ్మాస్త్రం యొక్క తేజస్సునంతా కూడా తొలగింప చేసినటువంటి మహానుభావుడు మన భాగవతుడు, మన యొక్క భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడు ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును కాపాడి పాండవుల యొక్క సంతానం ఇంక అదే కదండి, ఇంకెవరూ లేరు. ఆ శిశువుని కాపాడినటువంటి మహానుభావుడు. ఇవన్నీ తెలిసే ఎవరికి? కుంతీదేవికి. అప్పుడు కుంతీదేవి అంటోంది, ఓ కృష్ణ, మమ్మల్ని ఎన్నిసార్లు రక్షించేవయ్యా నీ యొక్క సమస్తమైనటువంటి శక్తితో. మేము అనేక సార్లు పాండవులు అంతా కూడా అనేకమైన కష్టాలు లక్కి ఇంట్లో ఉంటే ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దయ వల్లే బయటకు వచ్చారు. ఎన్ని ఎన్ని ఆపదల నుండి రక్షించాడు చెప్పండి. ఆ శ్రీకృష్ణ భగవానుడే లేకపోతే పాండవులు నెగ్గేవారా? అంతలా ఆ విధంగా అనేటువంటి భావం వచ్చి ఆమె శ్రీకృష్ణుడిని స్తుతిస్తోంది. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మీరు ఎంత గొప్పగా చూడండి. ఆ శ్రీకృష్ణుడు ఆమె ఏదో చుట్టాలబ్బాయి అని అనుకోలేదు, సాక్షాత్తు భగవంతుడు కాబట్టి రక్షించాడు. కృష్ణుడు కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ, మరి ఇవన్నీ ఎంత విశేషాలు. నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్రయే. విష్ణుమూర్తి ఆ యొక్క నాభి కమలం నుండి బ్రహ్మగారు పుట్టాడు. కానీ ఆ కమలాలనే విష్ణుమూర్తి ధరిస్తాడట. విష్ణుమూర్తి యొక్క నేత్రాలు కూడా పంకజం అంటే మన పద్మాల వంటి నేత్రములు కలిగిన వాడు, విశాలమైన నేత్రములు కలవాడు. అటువంటి పంకజ నేత్ర నమస్తే అన్న. దీనికి ఒక శ్లోకం చెప్పారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి అని. ఏ విధంగానంటే కరారవిందేన పదారవిందం. ఆ శ్రీకృష్ణుడు చిన్న బాలుడు, ఆ కాలు బొటకన వేలు ఉంటుంది కదండి, ఆ బొటకన వేలు అనే పద్మాన్ని, చేయి అనే పద్మాన్ని తీసుకుని ఆ బొటకన వేలు పద్మాన్ని పట్టుకుని నోరు అనే పద్మంలో పెట్టుకున్నట్ట. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఇలా ఆడుతూ ఆడుతూ తన కాల్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, చూసారో లేదో. ఆ విధంగా చెయ్యి పద్మమే, కాలు కూడా పద్మమే, అంటే బొటకన వేలు, నోరు పద్మమే, అంటే బొటకన వేలుని చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుని వటపత్ర సాయి అయినటువంటి కృష్ణుడికి నమస్కారం అన్నారు. అంచేత ఆమె అలా స్తుతిస్తోంది. ఇంకొక మంచి శ్లోకంలో చెప్పారు, యథా కృషికేశకలేన దేవకీ యథా వృషికేశకలేన దేవకీ కంసేన రుద్ధాచరం సుచార్చిత విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాదేన ముహుర్విపద్గణాత్ అని. ఏమయ్యా మహానుభావా, ఆ కంసుడు ఏం చేశాడు, ఆ దేవకీ దేవిని చెరసాలలో బంధించాడు. అటువంటి దేవకీ దేవి అంటే చెరసాలలో బంధింపబడిన దేవకీ దేవికిని విముక్తి చేసావు నువ్వు. అంటే కంసుడిని సంహరించి దేవకిని రక్షించారు మీరు. అంతే అనుకున్నావా? ఎన్ని చేసావయ్యా, లక్క ఇంటిలో మమ్మల్ని రక్షించావు, మా జీవితంలో నిత్యం వచ్చేటువంటి ఆపదల నుండి మమ్మల్ని రక్షించావు, అందు మహానుభావ నీకు నమస్కారం అని చెప్పి ఈ విధంగా ఆ యొక్క కుంతీదేవి ఆ శ్రీకృష్ణ భగవానుడి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆయనకి నమస్కారం చేసింది. తర్వాత ఏమైంది, కలిసి వీళ్ళంతా కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్ళారు. భీష్ముడు కూడా శ్రీకృష్ణ భగవానుడిని సాక్షాత్తు పరమాత్ముడిగా భావించేది మామూలు మనిషిగా అనుకోలేదు. ఆయన సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారంగా తెలిసింది. అందరికీ తెలియదు. ఎంచేతంటే కొంతమంది యోగులకి మాత్రమే శ్రీకృష్ణుడు దేవుడని ఆ కాలంలో తెలుస్తుంది.
అందరికీ దేవుడు అని తెలియదు కదా, మామూలు మనవాడే శ్రీకృష్ణుడే గోపికల్ని అంటే అంత వెన్న దొంగిలించేవాడు అని అనుకుంటారు అంతే. ఆయన సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారం అని చాలామందికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? తపోవంతులకి, యోగులకి, జ్ఞానులకి మాత్రమే ఆయన పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. దుర్యోధనుడికి తెలుస్తుందా, దుశ్శాసనుడికి తెలుస్తుందా శ్రీకృష్ణుడు దేవుడని? తెలియదు. ఈ విధంగా ద్వారకలో కూడా ఆయన శ్రీకృష్ణుడిని స్తుతించాడు భీష్ముడు. తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరి తన ప్రయాణాన్ని కావించాడు. అయితే అక్కడ కూడా చాలామంది ద్వారకలో ఆ శ్రీకృష్ణుడు వచ్చాడు చాలా కాలానికి అని చెప్పి ఆయనకి స్వాగత సత్కారాలు అత్యద్భుతంగా జరిగాయి. అయితే ఇంతలో ఏమైంది అంటే అశ్వత్థామ ప్రయోగించినటువంటి ఈ శక్తి కలిగినటువంటి బ్రహ్మాస్త్రం ఉంది అనుకున్నాం కదండి, అది ఉత్తరా గర్భం దగ్గరికి వచ్చేసింది. అది రాకుండా ఏమో ఆదలేదు. వచ్చేటప్పటికీ ఈయనేం చేశాడు మరి? పరమాత్మ అంగుష్ట మాత్ర రూపంలో చిన్న శరీరాన్ని పెట్టి ఉత్తరా గర్భంలో ప్రవేశించి ఆయన యొక్క సుదర్శన చక్రంతో బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల మరి ఆ బాలుడు చనిపోయాడు చెప్పాలంటే, కానీ పునర్జీవితుడయ్యాడు. సాక్షాత్తు పరమేశ్వరుడే కదా రక్షించింది. ఆ పరమేశ్వర ప్రభావం వల్ల ఆ బాలుడు పునర్జీవుడై అతనికి జన్మ అనేది లభించింది. అంటే బయటికి వచ్చాడు. ఉత్తరా గర్భంలో జన్మించినటువంటి అతనికి ఆ పరీక్షిత్తున్నాడే, పరీక్షిత్ అనే పేరు కూడా వచ్చిందనుకోండి, అతడు గొప్ప జ్ఞాని, మహాత్ముడు. ఇంచేత భగవంతుడు ఆ వీరుడైనటువంటి పరీక్షిత్ మాతృ గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రాలని దహించి చూడగా ఒక దివ్యమైన పురుషుడు తను రక్షించాడని తెలుసుకున్నాడు. ఆ పురుషుడు అంగుష్ట మాత్రము, మరి మంచి వస్త్రాలను ధరించినవాడు, బంగారపు కాంతి గలవాడు, నీలమేఘశ్యాముడు, మంచి కిరీటాన్ని ధరించాడు, పట్టుపీతాంబరాలను ధరించాడు, ఒక గద కూడా ధరించాడు. ఆ గదతో నన్ను రక్షించాడు. అతను ఏడి అని ఈ బ్రహ్మ తేజస్సుతో మరి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉత్తరా గర్భంలో జన్మించినటువంటి బయటికి వచ్చే ముందర మాతుర్భగవతో వీర సతదా భృగునందన దదర్శ పురుషం కంచిత్ దహ్యమానోస్త్ర తేజసా. ఇది శ్లోక రూపంలో చెప్పారు. ఒక పురుషుడు వచ్చి నన్ను రక్షించాడు, చక్రం యొక్క తేజస్సు చేత భయపడిపోతున్నాడు. ఇతను ఆ లోపల ఉన్నటువంటి శిశువు భయపడుతున్నాడు. భయపడేప్పుడు అతన్ని రక్షించిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే అతన్ని రక్షించాడు. ఈ విధముగా ఆ శిశువుని రక్షించి ఆయన ఆ శరీరం నుండి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరు? పరమాత్మ. తర్వాత ఒక శుభ సమయంలో పాండు వంశోద్ధారకుడైనటువంటి పరీక్షిత్తు జన్మించాడు. అప్పుడు గ్రహాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే ఆ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండగా విష్ణువుని బాలువు రక్షించాడు కాబట్టి ఇతన్ని విష్ణురాతుడు అనే పేరుతో పిలిచేట. విష్ణురాతుడు మొట్టమొదట. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే అతను జన్మించిన వెంటనే బొడ్డు కొయ్యకుండా వాళ్ళకి ఎవరికి పురుడు అనేది అంటదు. అది బాగా గుర్తుంచుకోవాలి. బొడ్డు కోసిన తర్వాత మాత్రమే జాతా శౌచాలు ఉంటాయి. అంటే పురిటి మైలు అనేది బొడ్డు కోసిన తర్వాత ఉంటుంది కాబట్టి బొడ్డు కొయ్యకుండానే అతని పేరు పెట్టేస్తారు ముందర. జాతకర్మ నామకరణ కొన్ని జాతకర్మలు చేసేస్తారు పుట్టిన వెంటనే. ఆ సమయంలోనే ధర్మరాజు బొడ్డు కొయ్యకుండా గోవుల్ని, అనేకమైనటువంటి బంగారాన్ని, అనేకమైన వస్తువులన్నీ దానం చేశాడు. దానం చేసిన తర్వాత బొడ్డు కోశారు. ఆ బొడ్డు కొయ్యక ముందర అతని పేరు విష్ణురాతుడు అనే పేరుతో పిలిచేవారు. అప్పుడు ధర్మరాజు అన్నాడు బ్రాహ్మణులతోటి, ఏమయ్యా చక్కని బాలుడు పుట్టాడు కదా, ఈ బాలుడి యొక్క విశేషాలు మీరు చెప్పండి అన్నారు. ఈ బాలుడి విశేషాలు చెప్పండి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు జాతకర్మ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనకి అందరికీ కూడా జాతకము అంటారు. ఆ విధంగా మహానుభావులు రాజుగారిని ఆశ్రయించుకొని మహాజాతకం చెప్పేవాళ్ళు అందరూ ఉండేవారు. చాలా చక్కగా వివరించేటండి. ఏమన్నట్ట ఆ బ్రాహ్మణోత్తములందరూ ఈ విధంగా అన్నారు, ఏమయ్యోయ్ ఇతడు శ్రీరాముడు వలె సత్యసంధుడు,
పితృవాక్య పరిపాలన అన్నట్లుగా పితరుడు లేడు కదండి, సత్యాన్ని ఎప్పుడూ పాటిస్తూ ఉంటాడు. అటువంటి మీ వంశాన్ని ఉద్ధరించేటువంటి మహానుభావుడు జన్మించాడయ్యా. అంతే అనుకున్నారా? శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఇచ్చేసాడు. శిబి చక్రవర్తి ఆయన్ని పరీక్షించడానికి వస్తే ఒక పౌరానికి తన మాంసం ఇవ్వడం కోసం శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసి ఒక కాటాలో వేశాడు. అంత దాత. అటువంటి శిబి చక్రవర్తి లాంటి వాడయ్యా ఈ బాలుడు. ఇంకా ఉన్నది, దుష్యంతుడు కుమారుడు భరతుడున్నాడు. వాడు చాలా ఎన్ని యాగాది కృతువులు చేసి చాలా ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేటువంటి మహానుభావుడు. అటువంటి భరతుడితో సమానం అన్నారు. ఇంకా ఎందుకయ్యా, తాతగారు ఉన్నారు కదా అర్జునుడు ఎంత ధనుర్ధారో, గొప్ప ధనుర్ధారో అంత ధనుర్ధారయ్యా ఈ బాలుడు. భూదేవికి ఎంత క్షమాగుణం ఉన్నదో, భూదేవితో సమానమైనటువంటి క్షమాగుణం కలిగిన వాడు ఈ బాలుడు. ఏ బాలుడు? ఇతని పేరు విష్ణురాతుడు. అది ముందర పరీక్షిత్ కాదండి, విష్ణురాతుడు. కృష్ణుడి యొక్క భక్తుల్లో ప్రహ్లాదుడు చాలా చిన్న పిల్లవాడు. కృష్ణుడు అంటే అపారమైన భక్తి గలవాడు, సదా ఎంత గొప్పవాడు. అటువంటి వాడండి ఈ బాలుడు. భూదేవి ధర్మాన్ని రక్షించడంలో కలిపురుషుణ్ణి కూడా నిగ్రహిస్తాడు. భూదేవిని ధర్మాన్ని రక్షించాలని అంత గొప్పవాడు ఈ బాలుడయ్యా. అయితే ఒకరోజు అరణ్యంలో తిరుగుతూ వేటకెళ్ళి మొత్తం మీద ఒక ఆశ్రమాన్ని చేరుతాడు. ఆశ్రమంలో ఏమిటయ్యా ఆశ్రమం అంటే శ్రమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమంలో కుమారుడైనటువంటి వాడు శృంగి అనేవాడు ఉంటాడు అక్కడ. సరే, ఈ లోపల ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఇతను దాహం వేసి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. మంచినీళ్ళు కావాలని అడిగితే ఆ మహర్షి తపో దీక్షలో ఉన్నాడు. కళ్ళు తెరవలేదు, జడలు కట్టేసి ఇలా ఉన్నాడు పాపం. ఆయనే తపస్సులో ఉన్న వాళ్ళు మాట్లాడరు కదండి. ఇతను అనుకున్నాడు నేను మహారాజుని అన్నాడు. అప్పటికే కలి ప్రవేశించేస్తున్నాడు కదా, కొన్ని మాటలు అవన్నీ మారిపోతాయి. ఈ విధంగా ఈ రాజులో మరి భగవంతుడి యొక్క మాయా లీలా విశేషం చేత మరి ఇతనికి ఎందుకు తోచిందో తెలియదు. అక్కడ ఒక చనిపోయిన పావు ఉంటే ఆ మహర్షి యొక్క మెడలో వేశాడు. మెడలో వేసేటప్పటికీ ఆయన పెద్ద పట్టించుకోలే, ఆయన తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. ఈ లోపల ఆయన కుమారుడైనటువంటి శృంగి అక్కడికి వచ్చాడు. వచ్చి తపస్సు చేసుకునేటువంటి తండ్రి గారి మెడలో ఆ చనిపోయినటువంటి పాము చూసి, పాము కొనను చూసి, కోస అంటారు దాన్ని చూసి చాలా కోపం తెచ్చుకుని ఇది వేసిన వాడు పాముతో 7 రోజుల్లో మరణం పొందుతాడు అని ఒక శాపాన్ని పెట్టేటప్పటికి గబగబా శమీక మార్చి కళ్ళు తెరిచి చూసి ఏమిట్రా నాన్న ఇంత పని చేసావు? అతను చాలా ధర్మాత్ముడు, భాగవతోత్ముడు, చాలా గొప్పవాడు. రాజును మనం ఇలా చెప్పిస్తే సరే, రాజు లేకపోతే ప్రజలంతా ఎంత ఇబ్బంది పడతారు, మనం చాలా తప్పు చేసావు నాయన అని చెప్పి చాలా అతన్ని మరి అడుగుతాడు. అడిగేప్పుడు అతను ఏం చేయగలడు? శాపం ఇచ్చేసారు, ఏం చేయలేరు. శాపాన్ని మనం అనుభవిస్తారు కదండి. ఈ శాపం అయిపోయిన తర్వాత 7 రోజుల్లో మరణం పొందుతానని తెలిసేప్పటికి ఇతనికి ఎవరు? సుఖమహర్షి కదండి ఈయనకి బాగా. మరి అదే ఆయన ఆత్మజ్ఞానాన్ని బోధించినవాడు కదా. ఈ లోపల ఆయన గబగబా పరిగెట్టుకొచ్చాడు. వచ్చి పరీక్షిత్ దగ్గరకు వచ్చి, ఈ పరీక్షిత్ అప్పటికే ఏం చేశాడు? తన రాజ్యాన్ని తన పిల్లలకు చెప్పేస్తాడు. మళ్ళీ ఈ పరీక్షిత్తు ఊరి చివరన ఉన్నటువంటి ప్రదేశాన్ని చేరి అక్కడ అన్నీ విసర్జించి వైరాగ్యాన్ని పొంది ఆ సుఖమహర్షి యొక్క జ్ఞానం చేత ఇతడు పరమ భాగవతోత్ముడుగా ప్రసిద్ధి చెంది తదుపరి ఇతడు ఆ స్వామి అయినటువంటి పరంధామను పొందుతాడయ్యా అన్నాడు అని ఈ బ్రాహ్మణంతా జాతకాన్ని ధర్మరాజుకి చెప్పారు. సరే, ఇంక ధర్మరాజు ఏం చేస్తాడు? ఏం చేసి దేవి లేక తన బాలుడికి, సరే ఆ మనవడికి అన్నీ చేతగాలు ఇవన్నీ చూసి చక్కగా మళ్ళా అతను ఇంకొక పేరు కూడా ఈ లోపల వచ్చింది. ఏమిటి? అతడు భూమి మీదకి వచ్చిన వెంటనే ఎక్కడ ఆ బాలుడు ఉండాలి, నన్ను ఎవడో రక్షించాడు, గద పట్టుకున్నాడు, పట్టు వస్త్రాలు ధరించాడు, కిరీటాలు పట్టాడు అని ఇలా వెతకడం ప్రారంభించాడు. ఇలా వెతుకుతున్నాడు కాబట్టి మళ్ళీ ఇతనికి పరీక్షిత్ అనే పేరు వచ్చింది. ఈ విధంగా పరీక్షిత్ యొక్క జననం అనేది జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.